చూడండి లొకేషన్ అయితే సూపర్ ఉంది. దూరంగా ఏంటి పంటలు కదా అవి, దూరంగా పంటలు వేశారు. చూడండి లొకేషన్ సూపర్ ఉంది, చుట్టూరు కొండలు. ఫ్రెండ్స్ చాలా డేంజర్ అన్నమాట ఇది. చూడండి దిగడం కూడా చాలా కష్టం. మనం దిగడం ఈజీ అనుకుంటాం కానీ దిగడం కూడా చాలా కష్టం. కాకపోతే చూడండి వాటర్ ఫాల్ ఆ మీద నుంచి వస్తుంది అన్నమాట వాటర్ ఫాల్. చూడొచ్చు బాగా ఇది సూపర్గా ఉంది లొకేషన్ అయితే, ఎదురుగా ఫ్రెండ్స్. ఇలాగ వచ్చాం అనమాట, చూడొచ్చు లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మనం ఇలా నడుస్తున్నాము, చాలా డేంజర్, జాగ్రత్త నడాలి. ఇటే దీపం ఎంత ఇదేంటి వరే ఇది? అవును పొలంలో ఏం వేసారు పంట అని? ధాన్యం, అదే వరి. చూడొచ్చు లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత అంటే స్టెప్ ఇది అనమాట. దూరంగా వాటర్ ఫాల్ కూడా చూడొచ్చు, చుట్టూరు కొండలు. ఇదేంటంటే స్టెప్ ఇదంటారు, కల్టివేషన్ అనమాట. అంటే మెట్లలాగా వ్యవసాయం వేస్తారు కొండల మీద, వాలుగా అనమాట. లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. దూరంగా కొండలు అవి. ఇలా దిగాలా బాబు, డేంజర్గా ఉంది ఒకటి ఫ్రెండ్స్. చూడొచ్చు ఇలా దిగాలి. ఫ్రెండ్స్ చూడొచ్చు ఒక్కటే ఉంటున్నారు వాళ్ళు. ఓకే ఒక్కలో ఉంటున్నారంట. చూడొచ్చు దారి ఇలా ఉంది, చాలా డేంజర్గా ఉంది. వద్దురా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చూడండి ఆ వాటర్ పల్లె ఆ వాటర్ ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ హిల్ ఉందంతా చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ ఒక పాక ఉంది. ఇక్కడ కట్టుకున్నారు పాక. చూడండి ఇలా ఉందన్నమాట పాక. లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం చుట్టూరు కొండల మధ్య ఉన్నారనమాట ఇల్లు. చిన్న పాక వేసుకొని మిరపకాయలు ఇక్కడ మిరపకాయలు వేసుకున్నారు, మిరపకాయలు పండిస్తున్నారు. మనకి ఇప్పుడే భోజనాలు అయినట్టున్నాయి. ఏంటి భయ్య భోజనాలు అయ్యాయి ఇప్పుడే? ఓకే ఓకే. ఏంటమ్మా ఏం వండారు? ఏం తిన్నారు భోజనం? ఏం వండారు? బుట్టకూర. బుట్టకూర అంటే అయితే బొట్ల కూర ఉంటది కదా. ఓకే అన్నం ఉన్నా. ఓకే ఇది ఇదేంటి భయ్య ఆవు కట్టారా? ఓకే ఓకే. ఇది వేడి నీళ్ళు ఇవి? ఏం మాంసం ఏంటి ఎండ పెడతారు ఇలాగ? మాంసం ఎండ పెడతారా? ఎండ పెడతారా మాంసం లాగా? ఓకే. లోపల ఇలా ఉంది పరిస్థితి. అయితే ఇప్పుడు ఇంత దూరం వచ్చి కట్టడానికి కారణం ఏంటి? అయితే పొలం ఇక్కడ ఉన్నది సార్. పొలం ఇక్కడ ఉంది. పొలం మాది. పొలంకి ఇక్కడ తాగరాలుగా ఉంటున్నాము. అయితే ఇప్పుడు మీరిద్దరే ఉంటారు ఇక్కడ? మా బాబు ఉన్నాడులే. బాబు ఉన్నాడు. కోడలు ఉన్నారు. మరి ఇల్లు ఏంటి ఇలా సాలిడ్ గా కట్టకుండా గోడలు లేవు? తారపేసిన ఇల్లు అక్కడ ఉన్నది సార్, పైకి ఉందా? అయితే అది గోడలు ఎట్టి మేము వచ్చేటప్పుడు దారిలో చూసాం పెంకిటిల్లు. ఇదే సార్ లెంటల వరకు వేసి ఉన్నాము.
ఆహా. అది సంవత్సరం అయిపోతున్నది కోడలు అక్కడికే. ఆ, మరి ఇక్కడ కడితే మరి అక్కడ 3 గద్దెలు ఉన్నది, మరి ఇక్కడ లేరు అక్కడ లేరు అని కట్టలేదు సార్. ఆహాహా. అలాగా మామూలు పాకేసేసి ఇక్కడ బాగా చేసి ఉన్నారు. కరెంట్ అయితే లేదు. కరెంటు అయితే లేదు. ఆ, మరి రాత్రి ఒకటి ఎలాగ పరిస్థితి? రాత్రి అయితే తారసు లైట్లు మామూలుగా. జంతువులు ఏం రావా? ఆ జంతువులు వెళ్ళిపోతారా ఆడికి? ఆ ఇంటికి వెళ్ళిపోతారా? ఆహాహా. ఓకే, అలాగైతే సేఫ్టీ పర్లేదు. కానీ నైట్ టైం జంతువులు ఏమైనా ఉంటాయా? జంతువులు గాని పందిలు, ఎలుగుబంటిలు, పుల్లులు ఏమీ లేదు సార్. లేవు. లేవు. ఉమ్. అప్పుడు ఉండినాయి. ఒకప్పుడు ఉండేవి. ఒకప్పుడు ఉండినాయి. ఇప్పుడు ఇది ఏం పండిస్తున్నారు ఇక్కడ మీరు? అయితే నేనైతే పండిస్తే సామలు, సోళ్ళు అన్ని పండుతుంది. ఆ, కష్టపడడం మేము ఇద్దరు కాబట్టి దానం వేస్తున్నాము. ధాన్యం వేసుకున్నారా? పొల్లమే. ఓకే. మీరు ఏ దూరాల కింద వస్తారండి? మేమా ఆ. మాది కొండ ధర. కొండ దూరం వస్తారు. ఆహా, ఓకే ఓకే. సరే, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? అయితే ఇంచుమించు మా అన్నబుడ్డ వాళ్ళు ఇక్కడ దించింది ఇంచుమించు ఒక 30-40 సంవత్సరాలు అయిపోతున్నారు సార్. ఆ, ఆ. 40 దాటిపోతున్నారు అబ్బా. అప్పటి నుండి. ఆ. అయితే ఇప్పుడు నీళ్లు పరిస్థితి ఏంటి? నీళ్ళకైతే ఇక్కడ రండి అమ్మా, మీరు రండి ఒకసారి. ఇక్కడ ఊట అన్నారు సార్. ఆ, ఓట అదే. అది పారుతున్నది. ఆ నీళ్లు పర్లేదు, బాగానే ఉంటాయా? తాగడానికి? బాగుంటాయి. ఆహాహా, ఓకే. అయితే ఆ పెద్దగడ్డని మేము తాగం సార్. మీదరా తాగరా? అది వస్తున్నది కదా ఇలా ఆ, వాటర్ ఫాల్ లా ఉంది. వాటర్ బాగా మంచివి కదా నీళ్ళు అవి? ఓకే. ఏమో మరి మీరు చెప్పండి, ఇటు రండి అమ్మా ఒకసారి. ఇదేంటి, ఇది నూరుకోవడానికా? ఏంటి సార్? రాయి మిరపరాయి సార్. రండి అమ్మా, బయట రండి ఒకసారి. ఇది ఆవులకి కట్టాలి సార్. కట్టడానికి అదే అదే చూడు, నాకు అర్థమైంది. ఆవులు కట్టడానికి. తెలుసు కదా. రండి అమ్మా, రండి బయట రండి ఒకసారి. ఏమో ఇప్పుడు మరి మీరు ఒక్కరే ఉంటున్నారు కదా, మీకు బోర్ అనిపించదా? అంటే ఇక్కడ కుటుంబాలు ఏమైనా ఉంటే పక్కన ఇక్కడ ఇరుగు పొరుగు ఉంటే మీకు కొంచెం టైం పాస్ లా ఉంటది. కరెంట్ మరి మరి మీకు బోర్ అనిపించదా? మావిడ అలాగే మాట్లాడుతున్నది, నీ కూడా అలాగే చెప్పినావు అంటారా? అక్కడంతా ఉన్నారు కదా మా అదే అదే, ఇక్కడైతే ఒక్క మీకు ఎలా టైం పాస్ మరి? అలా ఉండడమే, అలా ఉండడమేనా? కుక్కలకి కోతులకి అలా తగిలేసి ఉండడమే. కోతులు వస్తాయా? కోతులు వస్తాయా? కోతులు వస్తాయి సార్. ఎప్పుడైనా మాకి ఎప్పుడైనా ఇక్కడ సార్ ఇక్కడ వండుకొని తినము. రాత్రి పూట మేము ఒక 6 గంటలకి వెళ్ళిపోతాం ఇంటికి. ఇది తోట ఏం తోట వేసారు? పంట ధాన్యం. ధాన్యమే కదా, వరి అంటారు. వరి ధాన్యం. అయితే మరి ఇప్పుడు ఇలాగా మెట్లలాగా వేసారేంటి? స్టెప్ లాగా? మెట్లు కాదు, కింద నుంచి కోట పెట్టేసి కోట మామూలు పొలం సద్దును చేసినాము. సదును చేసి కొండల మీద మరి లెవెల్ ఉండదు కాబట్టి మెట్టు దీనిలా అంటారు. ఇది ఏం చెట్టు? ఇది మామూలు దీనికి చెట్టు గానీ ఇది మామూలు గుంజి చెట్టు అంత. గుంజి చెట్టా? చెట్టు కూడా పేరు ఉంటాయి కదా. అలా కాదు, ఫస్ట్ టైం విన్నాను నేను గుంజి చెట్టు అంటే. గుంజి చెట్టు, కాగి చెట్లు ఉంటాయి, మద్ది చెట్లు ఉంటాయి, పనస చెట్లు ఉంటాయి, అన్ని రకరకాల చెట్లు ఉంటాయి. గుంజి చెట్టు అంటే ఫస్ట్ టైం విన్నాను నేను. ఫస్ట్ ఇంతవరకు వినలేదు. ఇది ఇంకేం కాయలు ఏం కాస్తాయా? కాయలు ఇప్పుడు కాయలు సార్ కాస్తాయి కాయలు. ఓకే ఓకే. ఏంటది అలాగే సార్ చుట్టూరు అది కట్టారు? అది ఇప్పుడు వరిగడ్డి ఉంటది కదా, గడ్డి వేసుకోవడానికా? ఎద్దులకా? చుట్టూరు దడిలా కట్టారు అది. ఇక్కడ ఇలా పెట్టుకున్నారు గడ్డి. చోలుదా? చోలుదా ఇది? ఓకే, కూర్చో పర్లేదు. కానీ చుట్టూరు మొత్తం అడవి. మాకు రావడానికే 2 గంటల పైన పట్టింది. మరి మీరు ఎలాగే వెళ్ళి వస్తున్నారో గానీ. కాదు, ఒక్క నిమిషం, ఇది మిరపకాయలు ఏం పండిస్తారా మీరు? పండిస్తాం, ఇక్కడికే వేసినాము కానీ ఈ సంవత్సరం పంట లేదు సార్. ఇవి పండివండి ఇవి? మిరప పంట. మిరప పంట బాగుంది, బాగున్నాయి మిరపకాయలు, బాగున్నాయి. ఈ సంవత్సరం పంట పోయింది చూడు ఎలాగైపోయింది. ఎండకా? అంటే మరి మందులు ఏమైనా వేస్తారా? మందులు మేము వేయము. ఇక్కడ కొంచెం నీరు కాబట్టి పొలం కూడా ఇలాగ ఉన్నది కానీ ఆ మేది నుంచి అయితే మొత్తం నీరు లేదు కదా, లేదు. అవును అవును అవును, ఇందడం కూడా లేదు.